రాజకీయ పార్టీలకు అతీతంగా మహిళా అభివృద్ధి కమిటీ అవసరమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సరోజన అన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ మానసికంగా వేధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఎన్టీఆర్ నగర్ మహిళలు ఆందోళన చేపట్టారు. కొన్ని సంవత్సరాల కాలనీ నుంచి పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ నగర్ లో మహిళలు అందరూ ఒకచోట కూర్చుని అభివృద్ధి కమిటీ వేసుకునే ఆనవాయితీ ఉందని అన్నారు. కానీ ఈసారి మహిళా అధ్యక్షురాలుగా తనను ఎన్నుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్ కమిటీని రద్దు చేయాలని స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఆదేశాలు ఇచ్చారంటూ తమని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీకేం కావాలమ్మా? అసలు మీది ఏది ప్రాబ్లం? మేము అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. మేము అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. సోమవారం 11వ నెల 4వ తారీఖు నాడు మేము అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. వేసుకున్న వేడగా మేము పోలీస్ స్టేషన్ మేము మహిళలందరం కలిసి సయ్యద్ ఇంతియాజ్ అక్కడ ఉండి మీరు మహిళలందరూ ఎదేసుకొని తీసుకొచ్చినామని చెప్పి మమ్మల్ని అవమానించింది కాక మళ్ళీ అక్కడ కూడా ఆయన మరి పోని ఇట్లా మహిళ ఇట్లా బాధ పెట్టదని చెప్పి ఆయన అనలే మమ్మల్ని అనుకుంటా ఆయన మళ్ళీ ఒంటెత్తు పోకుండా పోయి అంటాడు కదా. మీరు ఎట్లా చేస్తున్నారు? గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు నేను. నన్ను ఎప్పుడైతే అధ్యక్షురాలుగా పెట్టిందో సయ్యద్ ఇంతియాజ్ ఉండి ఈమె ఉండద్దు, వీళ్ళు మహిళలే ఉండద్దు, అసలు కమిటీ తీసేయాలి వీళ్ళు అని చెప్పి మమ్మల్ని భయాందోళనకు గురి చేసుకుంటా ఎమ్మెల్యే దృష్టికి పోయింది. మీరు ఉండద్దని సార్ చెప్తాను అన్నట్టు సార్కి మేము చెప్పుకొని మేము సారు కలిసినాం. సార్ మేము ఇట్లా పెట్టుకున్నామంటే సరే మీరు చేసిన కాన్సెప్ట్ బాగున్నది అని చెప్పి సార్ మాకు షాలో కప్పి బోకి వచ్చి సన్మానం చేశాడు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా ఇట్లా మీరు ఉండద్దని చెప్పి మమ్మల్ని భయాందోళనకు గురి చేసి ఇంతియాజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 14వ డివిజను సయ్యద్ ఇంతియాజు మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తాను. మమ్మల్ని ఈ విధంగా ఇట్లా మొత్తం గ్రూపులలో పెట్టి కూడా మమ్మల్ని ఏ రకంగా అంటే వేధిస్తాడంటే అంత రకంగా వేధిస్తాడు. ఇంట్లో పాత్ర ఇక్కడ శాఖల ఉన్న అధ్యక్షులది కూడా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులది కూడా, అతని పేరు కూడా ఈళ్ళ రాయిందని అనబడుతుంది. కాబట్టి ఇట్లా మమ్మల్ని మానసిక వేదన గురించి చేసి రేపు మేము ఎట్లా తిరగాలి, మేము ఎట్లా తలెత్తుకోవాలి, మేము చేసేది ఏంటంటే గంగాదేవి పెళ్లి ఆదర్శంగా తీసుకొని మేము మహిళలు మేము ముందుకు వచ్చి మేము ఏదో చేద్దామని వచ్చినా కానీ ఇవన్నీ దాచుకొని తిందామని చెప్పి మేము రాలే. మేము ఈ కాన్సెప్ట్ ముంగడ పెట్టుకొని వస్తే అతను మీరు ఉండద్దు మహిళలు అసలుకే మీరు అని చెప్పి మమ్మల్ని అవమానించుకుంటా ఎట్లా పడితే అట్లా అసభ్యంగా మాట్లాడుతాను ఆయన మాటలు మేము అగ్రహి ఉండి మీరు రాజీనామా చేస్తేనే మంచిగా ఉంటుంది, మీరు చేసేది లేదు అని చెప్పి అంటాడు సయ్యద్ ఇంతియాజ్. మాకు కావాల్సింది ఒకటే, మాకుంటుంది అభివృద్ధి కమిటీ. మేము ఇలా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మాది ఎదురు కొనసాగించుకుంటాం. ఇలా ఎలా అంటారు కూడా మాకు ఏ రాజకీయాలు వీళ్ళు వాళ్ళని చెప్పి మా దాంట్లోకి రావద్దు, మా కమిటీని మేము నడిపించుకుంటాం. కానీ మాకు రక్షణ కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని వాడుకుంటాం మమ్మల్ని మానసిక వేదన గురించి ఇదే పని నిజం అనేది మాకు అది కూడా మాకు బయటపడాలి. మమ్మల్ని వచ్చి సయ్యద్ ఇంతియాజ్ వచ్చి తప్పని చెప్పి కూడా ఒప్పుకోవాలి. పోలీస్ స్టేషన్ అన్న మాటలు కూడా వెనకాల తీసుకోవాలి. మాకు కావాల్సింది అదే.